చెప్పారుగా మరి డీజిల్ పెరిగితే కూరగాయలు తెచ్చేటోడు, పప్పు తెచ్చేటోడు, ఉప్పు తెచ్చేటోడు లారీలల్లా వాడు రేట్లు పెంచుతాడా పెంచడా? గందుకు స్థిరమైన పప్పు, ఉప్పు, నూనె, సిద్ధపు బతుకునిచ్చిండు. 3000 కోట్ల ఆర్డర్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావు? రూపాయి పని చేసినావు అని బీజేపీ అడగండి. ఒక్క పని చూపెడితే, ఒక్క పని సిరిసిల్లలో చూపెడితే నేను దేనికంటే దానికి తయారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎలక్షన్ రాగానే కులం పేరు మీద ఇస్తాడు. ఆయన ఢిల్లీకి పోతే, పార్లమెంట్ పోతే మన తరఫున కొట్లాడతాడు. ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది, నాయాలే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. దారుణప్పుడు మంచుకున్నానా లేకుండా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచుకున్నానా లేకుండా? మరి మంచుకుండే అనుకుంటే మాకు ఉండేయాలి. వీళ్ళు వచ్చినాక మంచుకుండే అంటే మీ ఇష్టం, నేనేం చెప్పగాని. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, బతుకుదేరు మంచుకుండే, వర్షాలు బాగా మంచిగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 4 మంచి పనులు చేయాలి. ఒక్క పని చేసిండు 5 ఏళ్లలో. ఎక్కడన్నా ఒక్క శిలాఫలకం చూపెడతారా? బండి సంజయ్ది మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో గాని, సిరిసిల్ల పట్టణంలో గాని ఒక్క శిలాఫలకం ఉందా? బండి సంజయ్ది ఒక ఫలానా పని చేసిండు, ఫలానా 4 రూపాయలు ఇచ్చినది ఉన్నదా? ఏది లేదు. ఏమన్నంటే గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. నేను అడుగుతున్నా, గుడి కట్టినాం అంటే ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడు? కొండగట్ట అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? సిరిసిల్లలో మార్కండేయ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? బీజేపీ 40 ఏళ్ళ కింద వచ్చింది. అంజన్న 100 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు, రాజన్న 1000 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు. అంటే వీళ్ళు ఉట్టక ముందే, వీళ్ళ తాతలు ముత్తాతలు ఉట్టక ముందు నుంచే ఉన్నాడు రాజన్న, అంజన్న. వీళ్ళు చచ్చినాక కూడా ఉంటారు, వీళ్ళ పార్టీ చచ్చిపోయినాక కూడా రాజన్న ఉంటాడు, అంజన్న ఉంటాడు, రాముడు ఉంటాడు, అందరు ఉంటారు. ఎవరికేం కాదు. దయచేసి ఎట్లా తీసుకొస్తున్నారు అంటే కథ ఎట్లా మాట్లాడతారంటే మా కోటేస్తే దేవుని కోటేసినట్టే. మేము దేవుని బిడ్డలం, మనం కాదన్న దేవుని బిడ్డలం. అందుకే దయచేసి ఆగం కాకుండ్రి. ఆగమయ్యి అన్ని పిరం చేసిన మోడీకి ఓటే ఎక్కుండ్రి. అన్ని పిరం చేసిన నేను ఉత్తరాన్ని అంటలేను. మోడీ 2014 అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 400. ఇవాళ ఎంత అయింది? 1200. 1000 కాదు, 1200. నువ్వు సిలిండర్లు కొంటలేవు, 1200 అయింది. మీ ఇంట్లో మీ ఆవిడ నడితే తెలుస్తుంది శ్రీనివాస్, తెలియదు. 1200 అయింది. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. 10 ఏళ్లలో అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. మీరు అడగచ్చు, అన్న నువ్వు ఆయన అంటున్నావు ఎట్లా పిరం చేసిండో చెప్పు అని. ఎట్లా పిరం చేసిండో కూడా మీకు చెప్తా. మన దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. వేరే దేశాలకు వెళ్ళి క్రూడ్ ఆయిల్, ముడి చమురు తెచ్చుకోవాలి. ఆ ముడి చమురు తెచ్చుకొని దాన్ని శుద్ధి చేస్తే అందులోకెళ్ళి పెట్రోల్, డీజిల్ వెళ్తుంది. మరి మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు 2014లో. ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ డ్రమ్ము ధర, బ్యారెల్ ధర $100 ఉండే. దానికి మోసపోయి కొంతమంది మరి ఓట్లు వేరే తిరిగేసిండ్రు. దాంతో మన గవర్నమెంట్ పోయింది. మన గవర్నమెంట్ పోయినాక ఈ 4.5 నెలల్లో ఏమేమైతుందో, ఏమేమి జరుగుతుందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు. సిరిసిల్లలో ఇదివరకు 9 నెలలు మన నేత కార్మికులకు పని ఉంటుండే. 9 నెలలు కడుపు నిండా 15 నుంచి 20 వేలు సంపాదించుకుంటట్టు కనీసం 3 ఏళ్లు నోట్లకు పెట్టేట్టు పువ్వు దొరికేటట్టు పరిస్థితి ఉండే. కానీ 4.5 నెలల్లో మొత్తం సాంచలు బంద్ పెట్టింది ఈ ప్రభుత్వం. రంజాన్ కానుక లేదు, క్రిస్మస్ కానుక లేదు, రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ చీర లేదు. ఈ 3 ఆర్డర్లు బంద్ చేసుడుతోని ఇలా సిరిసిల్ల నేత కార్మికులు మళ్ళొకసారి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మళ్ళొకసారి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది. 6 గ్యారెంటీలను ఉదరగొట్టిరు. 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసినామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. 2500 రూపాయల వాళ్ళకన్నా వచ్చిందా? లేడీస్ కు వచ్చిందా రాలేదా? సీక్రెట్ గా వాళ్ళకన్నా వచ్చిందా? ఏంది 4000 రూపాయలు వచ్చిందా? ఎవరికన్నా పెన్షన్లు, తులం బంగారం వచ్చిందా? మరి బంగారం దొరుకుతలేదా గవర్నమెంట్ కు? బంగారం షాపులు లేవా? నన్ను అడిగితే మొన్న ఈ 4 నెలలనే 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. మరి 1,00,000 తులాలు బాకీ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నమ్మిండ్రు. బస్సు ఫ్రీ అంటే, బంగారం ఫ్రీ అంటే, 2,500 అంటే, 4,000 అంటే నోటికి వచ్చినట్టు ఎటువంటి నరికితే నమ్మి కొంతమంది మోసపోయినరు. కానీ ఇవాళ ఏమైంది? కరెంటు కోత చాలా అయింది. కరెంటు కోతలు చాలా అయినాయా? మళ్ళా అయినాయా?
కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా అట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగుండే, మంచిళ్ళు మంచిగుండే, మన తంగలపల్లి వాగు కింద బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండేనా? ఇవాళ ఉన్నాయా? ఇదివరకేమో చూడబుద్ధి అవుతున్నట్టు పోతే సముద్రం పోయి సముద్రం చూసినట్టు ఉంటుండే. ఇవాళ ఉన్నదా? కాంగ్రెస్ వచ్చినాక దరిద్రం దరిద్రం కాలు పెట్టినట్టు అయింది మళ్ళా రాష్ట్రంలో. అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది ఒకటే, ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగం కావద్దు. కేసీఆర్ సార్ మనకు చెప్పిండు, మన ప్రాంతంలోని పేదల కోసం కొట్లాడేటోడు ఉండాలి తప్ప గాలి తిరుగుడు గాలి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటే నడవదు. ఇలా బీజేపీ వాళ్ళు లాస్ట్ టైం 5 ఏళ్ల కింద గెలిచిర్రు, ఇదే మన సిరిసిల్లకి వెళ్ళి కూడా మనం లోట్లేస్తే గెలిచిర్రు. ఇలా ఎందుకు వేయాలన్నా ఓటు అంటే ఏం చెప్పరు, ఒకటే ఒక్కటి చెప్తారు, గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి, గుడి కట్టినాం కాబట్టి నేను ఇంటింటికి ఫోటోలు పంపిన కాబట్టి, మీకు ఇంటింటికి అక్షింతలు పంపిన కాబట్టి నాకు గుర్తుండి. గుడి కట్టుడే ముఖ్యమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? 4 ఏళ్ల కిందటనే బ్రహ్మాండంగా యాదగిరిగుట్ట కట్టిందా లేదా కేసీఆర్? మరి ఓట్లు అడిగినామా దాని పేరు మీద? దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? ఎమ్మెల్యే గెలిచినాడు, ఇప్పుడు నేను గెలిచిన 15 ఏళ్ల నుంచి మీరు నన్ను గెలిపిస్తాను, 5 సార్లు గెలిచినాక ఒకవేళ నేను ఏదైనా మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఓటు అడిగినాడు, నేను చెప్పాలి కదా ఏం పని చేసినావు? రోడ్లు వేసినా, మోరీలు వేసినా, సిరిసిల్లను అందంగా చేసినా, కాలేజీలు తెచ్చినా, ఇక్కడికే కలెక్టరేట్ తెచ్చినా, జిల్లా చేసినా, నీళ్లు తెచ్చినా, ఇవి చెప్పాలి. ఇవేం లేదు. నేను మళ్ళీ వచ్చి నేను కూడా జై లక్ష్మీనరసింహస్వామి జై తెలంగాణ అన్నా అనుకో, పని ఏం చెయ్యా, దేవుని పేరు చెప్తా, ఓట్లు అడుగుతా అంటే ఓట్లు గుద్దుదామా? గుళ్ళు కట్టుడే ముఖ్యం అనుకుంటే అద్భుతమైన గుడి కట్టిండు కేసీఆర్ గారు 4 ఏళ్ల కిందటనే. ప్రాచీన శిల్పకళా సంపదతోని, నవీన శిల్పులతోని బ్రహ్మాండమైన గుడి యాదగిరిగుట్ట కట్టిండు. ఒక గుడులు కట్టుడే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాల లాంటి రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మన మిడిమానేరు కట్టిండు, సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. అట్లాంటి ఆధునిక దేవాలయాలు కట్టి వాటికి కూడా దేవుళ్ళ పేర్లు పెట్టిండు, మనుషుల పేర్లు పెట్టలే. రాజరాజేశ్వర సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ దేవుళ్ళ పేర్లు పెట్టిండు, దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. అదే విధంగా ఇవాళ మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు కొంతమంది. ఎందుకు వేయాలంటే హిందూ అయితే నాకు ఓటే అంటే, ఇదివరకు మనం హిందువులు కాదా? బీజేపీ అనే పార్టీ లేకముందు, బండి సంజయ్ అంటోడు లేకముందు మనం హిందువులు కాదా? బొట్టు పెట్టుకోలేదా? మనం ఇంట్లో పూజ చేసుకోలేదా? దేవునికి మొక్కలేదా? ఉగాదికి, దసరాకు, మార్కండేయ జయంతికి మనం పండుగలు చేసుకోలేదా? బోనాలు తీయలేదా? పోచమ్మ పండుగ చేసుకోలేదా? మైసమ్మ చేసుకోలేదా? ఎల్లమ్మ చేసుకోలేదా? అంటే వీళ్ళు వచ్చినాకనే దేవుడు వచ్చిందా? ఎట్లా రాజకీయం చేస్తున్నారంటే 5 ఏళ్ళేమో గాలి తిరుగుడు గాలి మాటలు. ఒక్క బారన్న 5 ఏళ్లలో ఈ బండి సంజయ్ అంటే ఆయన కనబడ్డాడా మీకు సిరిసిల్లలో? ఎప్పుడన్నా మీ కష్టంలో కనబడ్డాడా? నేతన్నకు రూపాయి సాయం చేసిండా? రైతుకు సాయం చేసిండా? ఇంకొక మాట మా ఆడబిడ్డలు జాగ్రత్త తగినాలి దయచేసి. ఈ నరేంద్ర మోడీ అంటే ఆయనే మామూలు మనిషి కాదు. 2014లో మస్తుగా మాటలు చెప్పిండు. ఏమన్నాడు అన్నాడు? బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చాడు. మొత్తం మీరందరూ అకౌంట్లు తెరుగుండ్రి, నల్లధనం వాపస్ తెస్తా, ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? పడ్డాయి ఎవరికైనా 15 లక్షలు? కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలు వచ్చినాయి. కేసీఆర్ వేసిన రైతు బంధు వచ్చింది తప్ప ఎన్నడన్నా రూపాయి వచ్చిందా నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి? మరి ఎందుకు ఓటేయాలని అడిగితే మళ్ళీ ఒకసారి దబాయించుడు ఏమన్నంటే జై శ్రీరామ్. మనం కూడా రాముడికి మొక్కుదాం, రాముడితోనే పంచాయతీ లేదు. కానీ రాముడు కూడా లంగలకు దొంగల కోట్లు ఏమని చెప్తలేడు. రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పిండు. రాముడు మర్యాద రాముడు ఏమన్నాడు? రాముడు రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? ఎంపీగా గెలిపిస్తే ఎంపీ పనిచేయాలి, పార్లమెంట్ కోవాలి, పార్లమెంట్ లో మన ప్రజల తరపున అడగాలి, అక్కడి ప్రభుత్వంతో 4 పైసలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి.